హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూద్దామండి. కారణం ఏంటంటే ఈ సంవత్సరం తోటి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? UPSC is an independent constitutional body under Part 14 of the Indian Constitution under Articles 315 to 323. UPSC conducts merit-based examinations for direct recruitment of officers to the All India services and the central services like Group A and B. So, it is called the watchdog of Indian merit system. యూపీఎస్సీ అనేటువంటిది ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 14 అనేటువంటిది యూపీఎస్సీ గురించి వివరిస్తుంది. అలానే ఆర్టికల్స్ అనేటువంటివి 315 నుండి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ యూపీఎస్సీ గురించి చెప్తున్నాయి. యూపీఎస్సీ ఎవరెవరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి? ఆల్ ఇండియా సర్వీసెస్, అలానే సెంట్రల్ సర్వీసెస్ అయినటువంటి గ్రూప్ ఏ అండ్ బి అనేటువంటి వాటికి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది అనుకుంటారండి యూపీఎస్సీ అనేటువంటిది కేవలం సివిల్ సర్వీస్ ఎగ్జామే కండక్ట్ చేస్తుందని. కాదండి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్తో పాటుగా ఇతర రకాలైనటువంటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారండి ఇండియాలో? వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ మెరిట్ సిస్టమ్ అంటారు. యూపీఎస్సీ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది, అంటే ఈ 100 ఇయర్స్లో యూపీఎస్సీ ఏ విధంగా డెవలప్ అయింది, అలానే దాని యొక్క ఆరిజిన్ అనేటువంటిది ఎక్కడుంది అనేటువంటిది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దామండి. ఇక్కడ చూస్తే మీరు ఇన్ 1855 ఐసిఎస్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ లండన్. ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఐసిఎస్ ఎగ్జామ్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేటువంటిది 1855లో 1855లో లండన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మన ఇండియన్స్ ఎవరైనా కానీ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఇండియన్స్ కుడ్ కంపీట్ బట్ హ్యాడ్ టు ట్రావెల్ అబ్రాడ్. ఇండియన్స్ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చండి, బట్ ఎక్కడికి వెళ్ళి రాయాలండి ఎగ్జామ్ అనేటువంటిది? లండన్ వెళ్ళి రాయాలి. అంటే మన ఇండియాలో ఈ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు స్టార్టింగ్లో. యూపీఎస్సీ వాజ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీన్ని మరొక విధంగా మాంటేగ్ జేమ్స్ ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారండి. ఈ చట్టం అనేటువంటిది భారతదేశానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి దాన్ని కేటాయించడం జరిగింది. ఇట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ద లీ కమిషన్ ఇన్ 1924. కాబట్టి 1924లో లీ కమిషన్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఈ యూపీఎస్సీ అనేటువంటి దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. The first public service commission was set up on 1st October 1926 with Sir Ross Barker as the chairman. ఈ లీ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 1926లో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి దాన్ని అక్టోబర్ 1, 1926న ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి సర్ రాస్ బార్కర్ అనేటువంటి వారు. In 1935, the Government of India Act recognized it as the Federal Public Service Commission. అయితే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ దీని నేమ్ అనేటువంటి దాన్ని చేంజ్ చేసిందండి. ఎలాగా? ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. అలానే సపరేట్ కమిషన్స్ ఫర్ ప్రావిన్సెస్ అండ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటువంటిది. గుర్తుంచుకోండి, 1919 యాక్ట్ అనేటువంటిది యూపీఎస్సీని ప్రొవైడ్ చేస్తే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చేసిందండి? దీన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్గా మార్చింది. అలానే రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైనటువంటి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. దానితో పాటు జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది కూడా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా స్థాపించబడింది. సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఎల్డర్ బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, had been the first Indian to succeed in the ICS exam in 1863, breaking the British monopoly. భారతదేశంలో ఐసిఎస్ ఎగ్జామ్ పాస్ అయినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరయ్యా అంటే ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వారు. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బ్రదరు. 1863 సంవత్సరంలో
సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా ఐసిఎస్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని క్లియర్ చేయడం జరిగింది. ఇన్ 1922 ద ఎగ్జామ్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా. 1922 నుండి భారతదేశంలో కూడా ఐసిఎస్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా దీన్ని అలహాబాద్లో నిర్వహించడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఐసిఎస్ ఎగ్జామ్ అనేటువంటిది? 1855 1855లో స్టార్ట్ అయితే 1922 వరకు కూడా ఇది లండన్లోనే జరిగిందండి. 1922 నుండి ఇండియాలో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడం ప్రారంభించారు. అపాన్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 ద ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ హెడెడ్ బై ఇట్స్ ఫస్ట్ ఇండియన్ చైర్మన్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి భారతీయ చైర్మన్ ఎవరండి? హెచ్కే కృపలాని అనేటువంటి వారు మొట్టమొదటి భారతీయ చైర్మన్. అండ్ సూన్ రీనేమ్డ్ యాజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. లాటర్ జనవరి 1950లో దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది. 1952లో ఇన్ 1952 యూపీఎస్సీ మూవ్డ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ టు డాల్ఫర్ హౌస్ ఇన్ న్యూఢిల్లీ. ప్రస్తుతం దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడుందండి? ఢిల్లీలో ఉన్నటువంటి డాల్ఫర్ హౌస్ అనేటువంటి బిల్డింగ్ లో ఉన్నది. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి మైల్ స్టోన్స్ చూద్దామండి ఈ 100 years జర్నీలో. 1950 యూపీఎస్సీ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. 1979 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ప్రీవియస్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది లేదు. ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉందండి. ఈ ప్రిలిమ్స్ ని 1979లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1989లో జనరల్ ఎస్ఏ పేపర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్లో. 2001లో యాప్టిట్యూడ్ ఫోకస్ రికమెండెడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది పెట్టాలంటే సీసాట్ పేపర్ పెట్టాలి అని రికమెండేషన్ చేయడం అనేటువంటిది జరిగింది 2001లో. అయితే 2011 నుండి సీసాట్ అనేటువంటి దాన్ని ప్రిలిమ్స్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2013లో మేజర్ మెయిన్స్ రిఫార్మ్స్, మెయిన్స్లో మేజర్ రిఫార్మ్స్ అనేటువంటి 2013లో వచ్చింది. అదేంటంటే ప్రీవియస్లీ 2 ఆప్షన్స్ ఉండేటువంటి ఆప్షనల్ పేపర్స్ అనేటువంటివి ఇప్పుడు దాన్ని 1 ఆప్షనల్గా చేశారు. అలానే ఎథిక్స్ పేపర్ అనేటువంటిది కూడా 2013లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 2015 నుండి సీసాట్ అనేటువంటిది క్వాలిఫైయింగ్ పేపర్గా ఉన్నది. ఫైనల్గా 2025లో 100 years అనేటువంటిది కంప్లీట్ చేసుకుంది యూపీఎస్సీ. ఇప్పుడు మనం రాజ్యాంగ నిబంధనలు అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో చూద్దామండి. యూపీఎస్సీ అనేటువంటిది భారత రాజ్యాంగంలో 14 పార్ట్లో ఉన్నదండి. ఈ 14 పార్ట్లో ఆర్టికల్స్ 315 నుండి 323 వరకు ఉండటం జరిగింది. ఇప్పుడు మనం ఆర్టికల్ వైజ్గా చూద్దాం. 315 కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 316 అనేటువంటిది అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 317 రిమూవల్ అనేటువంటిది. 318 అనేటువంటిది పవర్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ మెంబర్స్ అండ్ స్టాఫ్ ఆఫ్ ద కమిషన్. 319 అనేటువంటిది ప్రొహిబిషన్ ఆఫ్ హోల్డింగ్ ఆఫీస్ బై మెంబర్స్ ఆఫ్ కమిషన్ అపాన్ సీజింగ్ టు బి సచ్ మెంబర్స్ మీన్స్ నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. 319 అనేటువంటిది. 320 ఫంక్షన్స్ అండి. 321 అనేటువంటిది పవర్ టు ఎక్స్టెండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పవర్స్ ని ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉంది. 322 అనేటువంటిది ఎక్స్పాన్సెస్. 323 అనేటువంటిది యూపీఎస్సీ సబ్మిట్ చేసేటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ అనేటువంటివి. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్ మనం కంపోజిషన్ చూద్దామండి. యూపీఎస్సీ అనేటువంటిది ఏ విధంగా కాంపోజిషన్ మీన్స్ దానికి నిర్మాణం అనేటువంటిది ఎలా ఉందో చూసినప్పుడు ద కమిషన్ కంప్రైజెస్ ద చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ whose number is determined by the president. Generally a chairman and 9 to 10 members are appointed by the president. యూపీఎస్సీలో ఎవరెవరు ఉంటారండి? చైర్మన్ అలానే మెంబర్స్ అనేటువంటి వారు ఉంటారు. కానీ ఎంతమంది మెంబర్స్ ఉండాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో చెప్పలేదండి. ఇట్ ఈజ్ లెఫ్ట్ టు ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గారు జనరల్గా ఏం చేస్తారంటే 9 to 10 మెంబర్స్ అనేటువంటి వారిని అపాయింట్ చేయడం జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ షుడ్ బి పర్సన్స్ who have held office for at least 10 years.
ఎయిదర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటండి? కనీసం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అనేటువంటి వారు గవర్నమెంట్లో, అంటే యూనియన్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ కనీసం 10 years అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. అలా ఉన్నటువంటి వారినే యూపీఎస్సీ మెంబర్స్గా అపాయింట్ చేయాలి. ఇది కాన్స్టిట్యూషన్లో చెప్పబడిందండి. దానికి మించి ఇంకే విధమైనటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో చెప్పబడలేదు. The Constitution also authorizes the President to determine the conditions of service of chairman and other members of the commission. మరి వీరి యొక్క చైర్మన్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి, వీరి యొక్క సర్వీస్ కండిషన్స్ అనేటువంటివి ఎవరు డిటర్మైన్ చేస్తారండి? రాజ్యాంగం ఆ అధికారాన్ని ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ప్రెసిడెంట్ డిటర్మైన్స్ ద సర్వీస్ కండిషన్స్ ఆఫ్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఇక టర్మ్ ఆఫ్ ఆఫీస్ అనేటువంటి చూస్తే వీరి యొక్క పదవీ కాలం అనేటువంటిది 6 సంవత్సరాలు లేక 65 సంవత్సరాలు. టర్మ్ ఎంతండి? 6 years లేక 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండింటిలో ఏది ఫస్ట్ కంప్లీట్ అయితే దానిని కన్సిడర్ చేస్తారు. ఏ మెంబర్ మే ఆల్సో రిజైన్ బై సబ్మిటింగ్ ద రిటర్న్ రిజిగ్నేషన్ టు ద ప్రెసిడెంట్. ఒకవేళ వారు కావాలనుకుంటే పదవీ కాలం టర్మ్ అనేటువంటిది కంప్లీట్ కావడానికి ముందే ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయవచ్చును. ద చైర్మన్ ఆర్ ఎనీ మెంబర్ కెనాట్ బి రీఅపాయింటెడ్ ఫర్ ఏ సెకండ్ టైం. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వీరు రీఅపాయింట్మెంట్, సెకండ్ టైం అపాయింట్మెంట్ కావడానికి ఎలిజిబుల్ కాదు. అంటే చైర్మన్గా ఉన్నటువంటి వారు మళ్ళా చైర్మన్గా అపాయింట్ కావడానికి ఎలిజిబుల్ కాదు. మెంబర్గా ఉన్నటువంటి వారు మరలా మెంబర్గా సెకండ్ టైం మెంబర్గా అపాయింట్ కావడానికి ఎలిజిబుల్ కాదు. ఇంకా దీని గురించినటువంటి డీటెయిల్స్ అనేటువంటివి రాబోయే స్లైడ్స్లో చూద్దాం. నెక్స్ట్ రిమూవల్ అనేటువంటి చూద్దామండి. వీరిని ఏ విధంగా తొలగిస్తారనేటువంటి చూస్తే ద చైర్మన్ ఆర్ అదర్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ మే బీ రిమూవ్డ్. కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. అవేంటంటే ఇన్సాల్వెంట్ అనేటువంటిది, అంటే బ్యాంకులో లోన్ తీసుకోలేక బ్యాంక్ అప్పు కట్టకపోతే. రెండవది వచ్చేసిన తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది, ఏదైనా గవర్నమెంట్ ఇన్కమ్ అనేటువంటిది ఉండకూడదండి వారికి. మూడవది వచ్చేసిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క ఒపీనియన్లో వారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇన్ఫిర్మిటీ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఉన్నప్పుడు ఈ 3 గ్రౌండ్స్ మీద ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా వారిని రిమూవ్ చేయగలరు. అయితే మరొక గ్రౌండ్ ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ హెల్డ్ ద గ్రౌండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ద చైర్మన్ ఆర్ ద మెంబర్స్. అయితే ఇక్కడున్నటువంటి 4th కండిషన్ అనేటువంటిది మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ అనేటువంటిది. ఈ కాజెస్ మీద ఎవరినైనా రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మ్యాటర్ను సుప్రీంకోర్టుకి రెఫర్ చేయాలండి. సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి ప్రెసిడెంట్ గారికి రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండేషన్ అనేటువంటిది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అండి. అంటే సుప్రీంకోర్టు వాళ్ళని రిమూవ్ చేయమంటే చేయాలి, లేదంటే లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ 4th రికమెండేషన్ లేక ఈ 4th కండిషన్ అనేటువంటిది. నెక్స్ట్ ది యూపీఎస్సీ యొక్క ఎక్స్పెన్సెస్ అండి. వారి యొక్క శాలరీస్, అలవెన్సెస్, రోజు అయ్యేటువంటి ఖర్చుల గురించి చూస్తే మనం ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ యూపీఎస్సీ ఇంక్లూడింగ్ శాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ స్టాఫ్ ఆఫ్ ద కమిషన్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. వీళ్ళ శాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయండి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వీళ్ళ యొక్క శాలరీస్, అలానే ఎక్స్పెన్సెస్, అలవెన్సెస్ ప్రతిదీ కూడా యూపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ నుండే రావడం జరుగుతుంది. అంటే దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఓట్ ఆఫ్ పార్లమెంట్. అంటే వీరి యొక్క శాలరీస్ని, ఎక్స్పెండిచర్ని పార్లమెంటులో ఓటు లేకుండా సాధారణంగానే ఆమోదించడం జరుగుతుంది. అంటే దీని మీద పార్లమెంట్ యొక్క కంట్రోల్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ అండి రిపోర్ట్ అనేటువంటిది, ఈ రిపోర్ట్ ఎవరికి ఇస్తుందండి? యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటిది ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రెసిడెంట్ గారు ఆ రిపోర్ట్ని పార్లమెంట్ ఉభయ సభల ముందు ప్రెసిడెంట్ హ్యాస్ టు పుట్ ఫార్వర్డ్ ద రిపోర్ట్ విచ్ ఈజ్ సబ్మిటెడ్ బై యూపీఎస్సీ. హీ హ్యాస్ టు ఆర్ షీ హ్యాస్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అయితే ఏదైనా కానివ్వండి, ఒక అంశాన్ని ఇక్కడ చూస్తే ద ప్రెసిడెంట్ షల్ ప్రొవైడ్ ఎ మెమరాండమ్ ఎక్స్ప్లెయినింగ్ ద కేసెస్ వేర్ ద అడ్వైస్ ఆఫ్ కమిషన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్. చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ లేక రిక్రూట్మెంట్కి సంబంధించి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది యూపీఎస్సీని కొన్ని అడ్వైజెస్ అడుగుతుందండి. యూపీఎస్సీ అడ్వైజెస్ ఇస్తుంది. అయితే వాటిలో కొన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేయాలండి? గవర్నమెంట్ సబ్మిట్ చేసేటువంటి యాన్యువల్ రిపోర్ట్లు, అంటే పార్లమెంట్కి సబ్మిట్ చేసేటువంటి యాన్యువల్ రిపోర్ట్లో మేము ఈ కారణాల వలన కొన్ని రికమెండేషన్స్ మేము యాక్సెప్ట్ చేయలేకపోయాము అనేటువంటి ఒక నోట్ని యాడ్ చేసి ఆ మోషన్ అనేటువంటి దాని లేక ఆ సబ్మిషన్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి? పార్లమెంట్కి ఇవ్వడంలో, పార్లమెంట్ అనేటువంటిది జాతిని రిప్రజెంట్ చేస్తుందండి. పార్లమెంట్లో మెంబర్స్ ఉంటారు, వారి కంట్రీని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఈ రిపోర్ట్ అనేటువంటిది దేశం మొత్తం చదివినట్లుగా, దేశం మొత్తం తెలుసుకున్నట్లుగా మనము భావించవలసి ఉంటుంది. ద అడ్వైజ్ ఆఫ్ ద బాడీ ఈజ్ నాట్ బైండింగ్, వెరీ ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ అనేటువంటిది సింపుల్లీ అడ్వైజరీ బాడీ అండి. యూపీఎస్సీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కానివ్వండి, అడ్వైజెస్ కానివ్వండి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. కానీ రిజెక్ట్ చేసినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేసామనేటువంటి ఎక్స్ప్లనేటరీ నోట్ అనేటువంటిది ఈ యాన్యువల్ రిపోర్ట్కి యాడ్ చేసి పార్లమెంట్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలానే ఇక్కడ చూసినప్పుడు ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కన్సల్టేషన్ డు నాట్ ఇన్వాలిడేట్ గవర్నమెంట్ డిసిషన్స్. అయితే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ అనేటువంటిది యూపీఎస్సీని సంప్రదించకుండానే, కన్సల్ట్ అవ్వకుండానే కొన్ని డిసిషన్స్ అనేటువంటివి తీసుకోవచ్చండి. అవి కూడా వ్యాలిడ్ అవుతాయి. నెక్స్ట్, యూపీఎస్సీ ఈజ్ నాట్ కన్సల్టెడ్ ఆన్ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో, అంటే ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయాలి, ఎవరికి చేయాలనేటువంటిది యూపీఎస్సీకి సంబంధం లేదండి. అది పూర్తిగా గవర్నమెంట్ యొక్క నిర్ణయం. ఇప్పుడు మనం యూపీఎస్సీ యొక్క ఫంక్షన్స్ అనేటువంటివి చూద్దామండి. దానికి అధికారాలు, విధులు అనేటువంటివి ఏంటో చూసినప్పుడు ఫస్ట్ వన్ అండి, కండక్ట్ ఎగ్జామినేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ టు సర్వీసెస్ ఆఫ్ ద యూనియన్. భారతదేశానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. నెంబర్ 2, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై సెలెక్షన్ త్రూ ఇంటర్వ్యూస్. నెంబర్ 3, అపాయింట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆన్ ప్రమోషన్, డెప్యుటేషన్, అబ్జర్ప్షన్ అనేటువంటిది. 4th వన్ అనేటువంటిది ఫ్రేమింగ్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ వేరియస్ సర్వీసెస్ అండ్ పోస్ట్స్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 5th వన్ డిసిప్లినరీ యాక్షన్స్. 6th వన్ అనేటువంటిది అడ్వైజరీ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటితో పాటుగా ఇట్ సర్వ్స్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ఏ స్టేట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్ అండ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏదైనా ఒక స్టేట్ గవర్నర్ అనేటువంటి వారు ఆ స్టేట్కి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతల్ని, అంటే ఉద్యోగ నియామకాల్లో కొన్ని బాధ్యతల్ని యూపీఎస్సీకి ఇవ్వడానికి అవకాశం ఉందండి. అలా యూపీఎస్సీని రిక్వెస్ట్ చేసినప్పుడు యూపీఎస్సీ అనేటువంటిది ప్రెసిడెంట్ గారి పర్మిషన్ తోటి ఆ స్టేట్కి సంబంధించినటువంటి విధులు అనేటువంటిది కూడా నిర్వహిస్తుంది. లాస్ట్ది, ఇట్ అసిస్ట్ ద స్టేట్స్ ఇఫ్ రిక్వెస్టెడ్ బై 2 or more states in framing and operating schemes of joint recruitment for any service for which candidate possessing special qualifications are required. అంటే ఏవైనా 2 రాష్ట్రాలు అనేటువంటివి ఉమ్మడిగా ఎనీ 2 states అనేటువంటి యూపీఎస్సీని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు యూపీఎస్సీ ఆ 2 స్టేట్స్కి సంబంధించినటువంటి కంబైన్డ్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసేటువంటి అధికారం కూడా, పవర్ కూడా యూపీఎస్సీకి ఉన్నది. తర్వాతది లిమిటేషన్స్ అండి. యూపీఎస్సీ మీద ఉండేటువంటి లిమిటేషన్. ఇప్పుడు మనం పవర్స్ చూసామండి, ఇప్పుడు మనం ఏం చూడాలండి? లిమిటేషన్స్ అనేటువంటి చూద్దాం. డిస్పైట్ ద పవర్స్ దేర్ ఆర్ సమ్ మ్యాటర్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ యూపీఎస్సీ. యూపీఎస్సీ పరిధికి అవతల, పరిధికి వెలుపల, అంటే యూపీఎస్సీ కిందకి రానటువంటి కొన్ని ఉన్నాయండి. అవేంటో చూస్తే రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. రిజర్వేషన్స్ అనేటువంటివి యూపీఎస్సీకి సంబంధం లేదండి. అలానే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ స్పెషల్ మ్యాటర్స్ అనేటువంటి ఉంటే అది కూడా యూపీఎస్సీకి సంబంధం లేదు, అది గవర్నమెంటే డిసిషన్ తీసుకుంటుంది. థర్డ్ వన్, సెలెక్షన్స్ ఫర్ చైర్మన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ కమిషన్స్, హయ్యర్ డిప్లొమాటిక్ పోస్ట్స్ అండ్ గ్రూప్ సి అండ్ డి సర్వీసెస్. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇక్కడ హై కమిషనర్స్ కానివ్వండి, డిప్లొమాట్స్ పోస్టులు కానివ్వండి, అలానే సిడి క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులకి ఇది యూపీఎస్సీ అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయదు. అలానే కొన్ని కమిటీల యొక్క కమిషనర్స్ని అలానే డిప్లొమాట్స్ని అపాయింట్ చేసేటప్పుడు కూడా
గవర్నమెంట్ అనేటువంటిది యూపీఎస్సీని కన్సల్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ వన్, మ్యాటర్స్ రిలేటింగ్ టు టెంపరరీ పోస్టింగ్ ఫర్ లెస్ దాన్ 1 year. One important aspect of the limitation of UPSC is that the president can exclude matters from the reach of UPSC. The Indian constitution allows the president to do so. ఇక్కడ కొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. మ్యాటర్స్ రిలేటింగ్ టు టెంపరరీ పోస్టింగ్ ఫర్ లెస్ దాన్ 1 year. అంటే లెస్ దాన్ 1 year కన్నా తక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి ఒక పోస్ట్ అనేటువంటిది గవర్నమెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి కూడా యూపీఎస్సీని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదండి. అలానే రెండవది ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మరొకటి, ప్రెసిడెంట్ అనేటువంటి వారు యూపీఎస్సీకి సంబంధం లేకుండా కొన్ని మ్యాటర్స్ అనేటువంటి తను ఓన్గా తీసుకోవచ్చండి. ఈ అవకాశం అనేటువంటిది లేకుంటే ఈ పవర్ అనేటువంటిది ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషన్ ద్వారా రావడం జరిగింది. ఇక్కడ నేను కొంత హైలైట్ చేశాను చూడండి. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, పే అండ్ సర్వీస్ కండిషన్స్, క్యాడర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ అండ్ సో ఆన్. యూపీఎస్సీ అనేటువంటిది ట్రైనింగ్ ఇవ్వదండి. అలానే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఉండేటువంటి డిఫరెంట్ క్యాడర్స్ అనేటువంటి ఉంటే అవి కూడా యూపీఎస్సీ సంబంధం లేదు. ఇవన్నీ కూడా గవర్నమెంటే చేసి యూపీఎస్సీకి లిస్ట్ ఇస్తుందండి. యూపీఎస్సీ అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి యూపీఎస్సీకి అంటే యూపీఎస్సీ యొక్క లిమిటేషన్స్కి ఆవల ఉన్నటువంటి, దే ఆర్ బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ ద లిమిటేషన్స్ ఆన్ ద పవర్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత లేక పదవి నుండి అంటే పదవీ కాలం టర్మ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత వారు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్లా కాదనేటువంటిది అంశాన్ని చూద్దామండి. ఎలిజిబుల్ అపాయింట్మెంట్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ టర్మ్ ఆఫ్ సర్వీస్. చైర్మన్, యూపీఎస్సీ చైర్మన్ చూస్తే ద చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీ షల్ బి ఇనెలిజిబుల్ ఫర్ ఎనీ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అదర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టేట్. యూపీఎస్సీ చైర్మన్ గారు రిటైర్ అయిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబుల్ కారు. అలానే మరలా తను రీఅపాయింట్ కావడానికి కూడా అవకాశం లేదండి. ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ గారు ఉన్నారు, టర్మ్ కంప్లీట్ అయిపోయింది, ఆయన మరలా యూపీఎస్సీ చైర్మన్ గానో లేకుంటే యూపీఎస్సీ మెంబర్ గానో కాలేరు. అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గానో మెంబర్ గానో కాలేరు. కేవలం రిటైర్ అయిన తర్వాత తన ప్రైవేట్ జాబ్ చూసుకోవడం తప్ప ఏ విధమైనటువంటి గవర్నమెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ కారు. రెండవది చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది. చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షల్ బి ఎలిజిబుల్. ఇక్కడ చూస్తే మీకేముందండి, ఇక్కడ వచ్చేసి ఇన్ఎలిజిబుల్ అంది, ఇక్కడ వస్తే మనకి ఎలిజిబుల్ అనేటువంటిది. ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ చైర్మన్ ఆర్ ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు తన యొక్క టర్మ్ అయిపోయిన తర్వాత కొన్ని పోస్టులకే ఎలిజిబుల్ అవుతారండి. ఏంటవి? యూపీఎస్సీకి చైర్మన్ కావచ్చు లేదా యూపీఎస్సీ మెంబర్ కావచ్చు. అలానే చైర్మన్ ఆఫ్ ఎనీ అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ద జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూపీఎస్సీ చైర్మన్ గారు రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పోస్టుకి ఎలిజిబుల్ కారు. అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనేటువంటి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత, టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత యూపీఎస్సీకి చైర్మన్ అయినా కావచ్చు, యూపీఎస్సీ మెంబర్గానైనా ఉండొచ్చు, లేక ఇతర స్టేట్కి, అదే స్టేట్ కాకుండా ఇతర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ కావచ్చు, లేక జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చైర్మన్గా అపాయింట్ కావచ్చును. తర్వాత అదర్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ చూస్తే ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అదర్ దాన్ ద చైర్మన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ అనదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక చూస్తే యూపీఎస్సీ మెంబర్స్ అనేటువంటి వారు దేనికి ఎలిజిబుల్ అవుతారండి? యూపీఎస్సీ చైర్మన్ కావచ్చు, అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ కావచ్చు, లేక జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చైర్మన్ కావచ్చును. లాస్ట్ది అదర్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ మెంబర్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదర్ దాన్ ద చైర్మన్ shall be eligible for appointment as the chairman or any other member of the UPSC or chairman of that state or another state or the joint public service commission. కొంచెం అబ్జర్వ్ చేయండి. మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా వెళ్ళొచ్చు,
లేక ఇతర స్టేట్ల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వెళ్ళొచ్చు, అలానే జాయింట్ పబ్లిక్ స్టేట్ సర్వీస్ కమిషన్ కూడా చైర్మన్గా వెళ్ళొచ్చు, లేక యూపీఎస్సీ మెంబర్గా వెళ్ళొచ్చు, లేక యూపీఎస్సీ చైర్మన్గా కూడా వెళ్ళవచ్చును. బట్ యూపీఎస్సీ చైర్మన్ అనేటువంటి వాడు టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అలానే మిగిలినటువంటి వారండి ఎవరండి ఇక్కడ అదర్ మెంబర్స్ అనేటువంటి వారు, ఈ 4 మెంబర్స్ కూడా గవర్నమెంట్ జాబ్కి మాత్రం ఎలిజిబుల్ కాదండి. బట్ వాళ్ళు మరలా యూపీఎస్సీ అనేటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ బట్టి వాళ్ళు యూపీఎస్సీలో మళ్ళా కంటిన్యూ కావచ్చును. గుర్తుంచుకోండి, మరలా ఏ విధమైనటువంటి గవర్నమెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ కారు. బట్ వారిని గవర్నర్గా అపాయింట్ చేయవచ్చునా, ఇది డౌట్ అండి. ఎస్ అండి, ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పినటువంటి ఈ 4 క్యాడర్స్లో ఎవరినైనా కానివ్వండి రిటైర్ అయిన తర్వాత మనం గవర్నర్గా కూడా అపాయింట్ చేసుకోవచ్చును. ఎందుకంటే గవర్నర్ పోస్ట్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్ కాదండి, అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. ఇప్పటి వరకు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూడడం జరిగింది. ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చూద్దాం. ద సేమ్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ పార్ట్ 14లో ఏవైతే యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏదైతే పార్ట్ 14 ఉందో సేమ్ ఆర్టికల్స్ సేమ్ పార్ట్ అనేటువంటిది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కూడా వివరిస్తుంది. ఇంకా చూస్తే ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఎవరు అపాయింట్ చేస్తారండి? మెంబర్స్ని అలానే చైర్మన్ని ఆ స్టేట్ యొక్క గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు. అయితే ఎంతమంది మెంబర్స్ ఉంటారనేటువంటిది ఆ గవర్నరే నిర్ణయిస్తారండి. టైం టు టైం ఆ నంబర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ స్పెసిఫై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కమిషన్ బట్ హ్యాజ్ లెఫ్ట్ ద మ్యాటర్ టు ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారండి? చైర్మన్ ఉండాలి, అలానే మెంబర్స్ అనేటువంటి వారు ఉండాలి. ఎంతమంది మెంబర్స్ ఉండాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేయలేదండి. యూపీఎస్సీ అయితేనేమో ప్రెసిడెంట్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితేనేమో గవర్నర్గా డిసైడ్ చేస్తారు. ఫర్దర్ నో క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద కమిషన్స్ మెంబర్షిప్ except that half of the members of the commission should be such persons who have held office for at least 10 years either under the government of India or under the government of any state. సేమ్ క్వాలిఫికేషన్ అండి. ఇందాక మనం యూపీఎస్సీ చూసినట్టే ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఈ క్వాలిఫికేషన్ ఎక్కడున్నదండి? కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది. ఒకవేళ దీన్ని ఏదైనా చేంజ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఇది ఒక్కటి తప్ప ఎలాంటి రిక్వైర్మెంట్ అనేటువంటిది లేక ఎలాంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్ నిర్ణయించలేదు. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఆథరైజెస్ ద గవర్నర్ టు డిటర్మైన్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్. సేమ్ అండి, యూపీఎస్సీ మెంబర్స్ చైర్మన్ యొక్క సర్వీస్ కండిషన్స్ అనేటువంటివి ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేస్తారో అదే స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఎవరు డిసైడ్ చేస్తారండి? గవర్నర్ గారు డిసైడ్ చేస్తారు. ఇక వీళ్ళ యొక్క టర్మ్ అనేటువంటి చూస్తే ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ కమిషన్ హెల్డ్ టర్మ్ ఎంత అండి? 6 years. బట్ ఇక్కడికి వచ్చేసరికి 62 years. అదే యూపీఎస్సీ అయితే 6 years, 65 years. అదే స్టేట్కి వచ్చేటప్పటికి ఇది 62 years లేక 6 years అండి. బట్ ఒరిజినల్గా ఇది 62 years లేదండి, ఒరిజినల్గా ఇది 60 years ఉండేది. 41st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారాగా దీన్ని 62 yearsకి పెంచడం జరిగింది. ఇక్కడ ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారండి, యూపీఎస్సీ కానివ్వండి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ చైర్మన్ యొక్క టర్మ్ అనేటువంటిది పెంచాలన్నా తగ్గించాలన్నా కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే పాసిబుల్. హవెవర్ దే కెన్ రిలింక్విష్ దేర్ ఆఫీస్ ఎట్ ఎనీ టైమ్ బై అడ్రస్సింగ్ దే రిజిగ్నేషన్ టు ద గవర్నర్. వాళ్ళు కావాలనుకుంటే మధ్యలోనే గవర్నర్ గారికి రిజిగ్నేషన్ ఇవ్వవచ్చు. The governor can appoint one of the members of the state public service commission as an acting chairman in the following 2 conditions. గవర్నర్ కానివ్వండి, అంటే స్టేట్లో అయితే గవర్నరు, సెంట్రల్ అయితే ప్రెసిడెంట్ అండి. ఎప్పుడైనా కానివ్వండి ఒక మెంబర్ని యాక్టింగ్ చైర్మన్గా అపాయింట్ చేయొచ్చు. ఆ 2 కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇది కేవలం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కే కాదండి, యూపీఎస్సీకి కూడా ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. వెన్ ద ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ ఫాల్స్ వేకెంట్, అంటే చైర్మన్ గారి యొక్క పోస్ట్ అనేటువంటిది టెంపరీగా వేకెంట్లో ఉన్నప్పుడు
రెండవది when the chairman is unable to perform his or functions due to absence or some other reasons. ఆయన తన యొక్క ఫంక్షన్స్ అనేటువంటివి పెర్ఫామ్ చేయలేనప్పుడు ఈ రెండు సందర్భాల్లో యాక్టింగ్ చైర్మన్ అనేటువంటి వారు అపాయింట్ కాబడతారు. The acting chairman functions till the person appointed as the chairman enters on the duties of the office or till the chairman is able to ensure his duties. వీళ్ళు ఎంతకాలం ఉంటారండి? మళ్ళా కొత్త చైర్మన్ గారు వచ్చేటంత వరకు కూడా వీరు యాక్టింగ్ చైర్మన్ గా కంటిన్యూ కావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే యాక్టింగ్ చైర్మన్ గా ఉంటూ ఉంటారో వారికి చైర్మన్ కు ఉండాల్సినటువంటి బాధ్యతలు పవర్స్ అనేటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నవి. తర్వాతది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటి చూద్దామండి. ఇక్కడ చూస్తే ఎందుకంటే 1964లో ఇండియాలో సెంట్రల్లోనేమో సెంట్రల్ విజిలెన్స్ కమిషను, స్టేట్లోనేమో స్టేట్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ స్టేట్ విజిలెన్స్ కమిషన్కి కూడా పబ్లిక్ సర్వెంట్స్ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునేటువంటి పవర్ ఉందండి. అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ అయినా స్టేట్ సర్వీస్ కమిషన్ అయినా అలానే స్టేట్ విజిలెన్స్ కమిషన్ అయినా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అయినా ఈ నాలుగింటికి కూడా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునేటువంటి పవర్ ఉందండి. అయితే ఏదైనా కాంట్రవర్సీ అనేటువంటిది ఈ డిసిప్లినరీ యాక్షన్స్లో కాంట్రవర్సీ అనేటువంటిది వచ్చినప్పుడు యూపీఎస్సీ కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి చెప్పినటువంటి నిర్ణయమే అమలులోకి రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషనల్ బాడీసు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అలానే స్టేట్ విజిలెన్స్ కమిషన్స్ అనేటువంటివి స్టాట్యుటరీ బాడీస్. The State Public Service Commission is consulted by the governor while framing rules for appointment to judicial services of the state other than the posts of district judges. అయితే ఈ స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు కొన్ని సందర్భాల్లో సర్వీస్ కమిషన్ ని కన్సల్ట్ కావడం జరుగుతుందండి. ఎప్పుడంటే జుడిషియల్ సర్వీసెస్ అనేటువంటి వాటిని అపాయింట్ చేసేటప్పుడు స్టేట్ లెవెల్లో గవర్నర్ గారు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కన్సల్ట్ అవుతారు. అయితే డిస్ట్రిక్ట్ జడ్జెస్ అపాయింట్ చేసేటప్పుడు మాత్రం కన్సల్ట్ కారండి. ఇన్ దిస్ రిగార్డ్ ద కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్ ఈజ్ ఆల్సో కన్సల్టెడ్. మరి ఈ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అనేటువంటి వారిని అపాయింట్ చేసేటప్పుడు ఎవరిని కన్సల్ట్ అవుతారండి? గవర్నర్ గారు హైకోర్టుని కన్సల్ట్ అవుతారు. అలానే జుడిషియల్ సర్వీసెస్ అపాయింట్ చేసేటప్పుడు కూడా హైకోర్టుని కన్సల్ట్ కావడం జరుగుతుంది. తర్వాత అండి జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి చూద్దాం. The Constitution makes a provision for the establishment of a joint public service commission for 2 or more states. అంటే 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు అనేటువంటివి రిక్వెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ ఒక చట్టం ద్వారాగా జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. While UPSC and state public service commissions are created directly by the Constitution, బట్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఇది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఈయన వీళ్ళ యొక్క టర్మ్ ఎంత అండి? సేమ్ అండి, 6 years అలానే 62 years అనేటువంటిది. అలానే వీళ్ళు రిజైన్ చేయాలనుకుంటే ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలండి రిజిగ్నేషన్ అనేటువంటిది. అలానే వీరిని ఎవరు అపాయింట్ చేస్తారండి? ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు. తీసేయడం కూడా ప్రెసిడెంట్ గారే తీసివేయడం జరుగుతూ ఉంటుంది. అలానే వీరి యొక్క రిజిగ్నేషన్ కూడా ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేయాలి. అయితే వీళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటిది జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటిది సంబంధిత స్టేట్ గవర్నర్స్ కి రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్ గవర్నర్స్ అనేటువంటి వారు ఆ రిపోర్ట్స్ ని అసెంబ్లీలో పెట్టడం జరుగుతుంది. ఇది జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. ఇక్కడ మెయిన్ గా వచ్చేటువంటిది ఏంటంటే ఇది స్టాట్యుటరీ బాడీనా కాన్స్టిట్యూషనల్ బాడీనా అంటే స్టాట్యుటరీ బాడీ అండి. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. రిజిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. ఎవరు రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ గారే రిమూవ్ చేస్తారు. అలానే వీళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఎవరికి ఇస్తారండి? ప్రెసిడెంట్కి ఇవ్వరండి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు ఇవ్వడం జరుగుతుంది. అయితే శాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రాష్ట్రాల యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండే రావడం జరుగుతుంది. శాలరీస్, ఎక్స్పెండిచర్, ఎవ్రీథింగ్ కూడా. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని చూద్దామండి. విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
Consider the following statements. A member of UPSC on ceasing to hold office is eligible only for appointment as the chairman of UPSC. Second one, the chairman of UPSC on ceasing to hold office is not eligible for further employment in Government of India or a state. Third one, the chairman of State Public Service Commission on ceasing to hold office is only eligible for appointment as the chairman of the UPSC. Question em adugutunna, how many of the above given statements are correct? Any statements correct andi? Only one statement అనేటువంటిదే correct. అదేంటిదో చూద్దామండి. A member of UPSC on ceasing to hold office is eligible only for the appointment as chairman of UPSC. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యూపీఎస్సీ మెంబర్ అనేటువంటి వారు కేవలం యూపీఎస్సీ చైర్మన్ గానే కాదండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా కూడా అపాయింట్ కావచ్చును. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్, ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆన్ సీజింగ్ టు హోల్డ్ ఆఫీస్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ in the Government of India or in the state. Yes, this is correct statement. Third one, the chairman of a state public service commission on ceasing to hold office is only eligible for appointment as the chairman of UPSC. No andi, UPSC chairman ni kaadu, UPSC member ga kuda appoint kavachunu. Kabatti second statement is the only correct statement. Question number 2. The Constitution of India enjoins upon the government to consult the UPSC in disciplinary matters. Which of the following is an institution whose emergence cannot exactly be reconciled with the constitutionally prescribed role of the UPSC? Correct answer is option C, the Central Vigilance Commission. నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పున్నానండి, సివిసి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ డిసిప్లినరీ మ్యాటర్స్లో యూపీఎస్సీ రూల్ అనేటువంటిది కొంచెం తగ్గినట్లుగా మనం భావించవచ్చును. క్వశ్చన్ నెంబర్ థర్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద యూపీఎస్సీ? క్వశ్చన్ ఏమడిగారండి? నాట్ ఫంక్షన్ ఆఫ్ ద యూపీఎస్సీ. ఏ, ఇట్ కండక్ట్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద అపాయింట్మెంట్స్ టు ద సర్వీసెస్ ఆఫ్ ద యూనియన్. ఎస్, కరెక్ట్. ఇట్ షall be consulted in all matters relating to methods of recruitment to civil servants. This is also correct statement. Third statement, it shall be consulted on all disciplinary matters. Yes, this is also correct. D, it shall be consulted in cases as regard the reservation of posts for BC, SC and ST. This is incorrect statement. In reservation matters lo UPSC అనేటువంటిది కన్సల్ట్ కాబడదు. Question number 4, consider the following statements. The President of India is empowered by the Constitution of India to make regulations specifying the matters on which it is not necessary to consult the UPSC. Yes, this is the correct statement. Third one, sir, second one, the reason for non-acceptance of the advice of the Union Public Service Commission have to be laid before each houses of the Parliament. Yes, it is also correct. Two statements are correct. So answer is C, both 1 and 2. Question number 5. Which of the following are the functions of Union Public Service Commission? Statement 1. To conduct examinations for recruitment to the services of Union. Number 2. To advise on matters referred to it by the President or the Governor. Second statement. First statement చూడండి, correct statement. Second statement is incorrect. Why? Because ఇక్కడ ఏమి ఇచ్చారండి, గవర్నర్ అన్నారు. యూపీఎస్సీకి గవర్నర్కి సంబంధం లేదండి. థర్డ్ స్టేట్మెంట్, టు అడ్వైజ్ ఆన్ ఆల్ డిసిప్లినరీ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. ఫోర్త్ స్టేట్మెంట్, టు అడ్వైజ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఏదండి రాంగ్ స్టేట్మెంట్ అనేటువంటిది? సెకండ్ స్టేట్మెంట్ అంటే రాంగ్. సో దట్ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది బి, 1, 3 and 4 అనేటువంటివి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్. స్టేట్మెంట్ 1, debarred from reappointment as a member. Yes, correct statement.
Second, ineligible for any other employment under Government of India or state government, correct statement. Third one, disqualified from becoming a constitutional functionary like governor, it is incorrect statement. So option D is correct 1 and 2. అంటే యూపీఎస్సీ చైర్మన్ కానివ్వండి, మెంబర్ కానివ్వండి, రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు, కానీ గవర్నర్గా అపాయింట్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అండి. అంటే గవర్నర్ పోస్ట్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అండి, దాన్ని గవర్నమెంట్ జాబ్గా కన్సిడర్ చేయరు. Seventh question, consider the following statements. Statement 1, the UPSC makes recruitment to group A and B services. Yes, correct one. Second, the staff selection commission makes recruitment to group C services. Which of the following statements are correct? Answer is both B and 1 and 2 అనేటువంటిది correct. UPSC అనేటువంటిది ఆల్ ఇండియా సర్వీసెస్ కి, గ్రూప్ ఏ అండ్ బి సర్వీసెస్కి మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అలానే సెంట్రల్ క్యాడర్లో గ్రూప్ సి అండ్ గ్రూప్ డి అనేటువంటి పోస్టులకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటిది రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ? క్వశ్చన్ ఏం అడిగారండి? నాట్ ట్రూ అని అడిగారు. చూద్దాం. ఏ మెంబర్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 6 years or until he attains the age of 65 years. So this is the correct statement. B, the chairman of UPSC is not eligible for further employment under the Government of India or Government of any state after retirement. Yes, this is also correct. C, 1/2 of the members of the UPSC should be persons who have held office for at least 10 years either under the Government of India or Government of state. C also correct. Obviously D అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ఏం అడిగారు? నాట్ ట్రూ అని అడిగారు. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ డి. ద చైర్పర్సన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. నో అండ్ ఇట్ ఈస్ నాట్ బై ద ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ బై ద ప్రెసిడెంట్. క్వశ్చన్ నెంబర్ 9, అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, the power to extend functions of the Union Public Service Commission has been vested with. కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ సి అండి, పార్లమెంట్ అనేటువంటిది. కన్ఫ్యూజ్ కావద్దండి, ఆన్సర్ అనేటువంటిది ప్రెసిడెంట్ కాదు. యూపీఎస్సీ యొక్క అధికారాల పవర్స్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం పార్లమెంట్కు ఉందండి ఒక చట్టం ద్వారాగా. అలానే యూపీఎస్సీ యొక్క చైర్మన్ అండ్ మెంబర్స్ యొక్క సర్వీస్ కండిషన్స్ని ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. Question number 10, who among the following is a constitutional authority for whose removal from office by the president a reference to the Supreme Court is necessary? అంటే ఈ క్రింది ఇవ్వబడినటువంటి వారిలో ఎవరిని రిమూవ్ చేయాలి అంటే సుప్రీం కోర్టుకి ఒక రెఫరెన్స్ అనేటువంటిది పంపవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ, చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బి, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. C, Controller and Auditor General. D, Chief Election Commissioner. Obviously our answer is option A, Chairman and members of UPSC. Question number 11, which one of the following statements is correct? Union Public Service Commission may serve the needs of a state if requested by the governor of that state and approved by the president. Yes, statement 1 is correct. చూద్దామండి మిగిలినటువంటివి. Union Public Service Commission may serve the needs of a state if requested by the Chief Minister. No, it is incorrect statement. C, Union Public Service Commission cannot serve the needs of a state. It is also incorrect. Last one, Union Public Service Commission may serve the needs of a state simply on the request of governor and the approval of the president is not necessary. Ikkada not necessary annaru. So that option D good incorrect andi. So answer is option A. Question number 12. The annual report of the UPSC is submitted to which of the following? Direct question, answer is D, President. Question number 13. Which of the following can exclude posts, services and matters from the purview of UPSC? అంటే యూపీఎస్సీ పరిధి నుండి కొన్ని పోస్టుల్ని ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఉందని చూస్తే ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ డి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 14, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ మెంబర్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. స్టేట్మెంట్ 1,
is appointed by the President of India. Yes, correct. Second statement, is ineligible for reappointment to that post. Yes, correct statement. Third one, holds office for a period of 6 years or till the age of 60 years. It is incorrect statement. It is not 60 years, it is 65 years. So 1 and 2 statements are correct, so that our answer is option C, 1 and 2. Question number 15. Consider the following statements. The salaries and allowances of the members of UPSC are charged on the Consolidated Fund of India. Yes, correct. Under the provisions of the Constitution, additional functions may be conferred on the UPSC by the President of India. ఈ క్వశ్చన్ కొంచెం అబ్జర్వ్ చేయాలండి. యూపీఎస్సీ యొక్క ఫంక్షన్స్ ని ఎవరు ఎక్స్టెండ్ చేయగలరు అంటే ప్రెసిడెంట్ ఎక్స్టెండ్ చేయగలరని అడుగుతున్నారండి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ బై ద ప్రెసిడెంట్, ఇట్ ఈస్ బై ద పార్లమెంట్ బై ఏ లా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1 ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 16. Which of the following statements about a member of UPSC on his choosing to hold office is incorrect? స్టేట్మెంట్ అడిగినటువంటిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి. హీ ఈజ్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ అస్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్ అండి. ఎవరి గురించి అడుగుతున్నానంటే ఇక్కడ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ అండి, అబ్జర్వ్ చేయాలి. మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండి. అంటే యూపీఎస్సీ మెంబర్స్ రిటైర్మెంట్ తర్వాత యూపీఎస్సీ చైర్మన్ గా ఎలెక్ట్ కావచ్చు లేకపోతే సెలెక్ట్ కావచ్చు అండి. బి, he is ineligible to appointed as the chairman of any state public service commission. Ineligible అంటున్నారండి, it is the wrong statement అండి. he is eligible for the chairman of any state public service commission. కొంచెం అబ్జర్వ్ చేయండి. యూపీఎస్సీ మెంబర్ అనేటువంటి వారు రిటైర్ అయిన తర్వాత వేటికి ఎలిజిబుల్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదండి. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ గా అపాయింట్ కావడానికి ఎలిజిబుల్, అలానే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా అపాయింట్ కావడానికి ఎలిజిబుల్, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా అపాయింట్ కావడానికి కూడా ఎలిజిబుల్. ఆప్షన్ సి, he is ineligible for employment under the government of India. Yes, he is ineligible for the government of employment. He is ineligible for employment under the state government. Yes, D also correct statement. ఇక్కడ B స్టేట్మెంట్ చూద్దామండి. he is ineligible to appoint as the chairman of any state. ineligible అంటున్నారండి. సో ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. సో దట్ ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్. ఎందుకు వాడు అడిగినటువంటిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఇమీడియట్లీ బిఫోర్ 26th January 1950 the Union Public Service Commission was known as which of the following? డైరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నెక్స్ట్ డి అనేటువంటిది ఇంపీరియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 18. అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా is the government bound to seek the advice of the UPSC? This is also direct question. Answer is Article 320. Question number 19. The UPSC exemption from consultation regulations made by the President shall be laid before the Parliament for how many days? Correct answer is option A, 14 days. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రెసిడెంట్ గారు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి యూపీఎస్సీ అడ్వైస్ తీసుకుంటారండి. కానీ కొన్ని సందర్భాల్లో యూపీఎస్సీని అడ్వైస్ తీసుకోకుండానే తన ఓన్గా డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నటువంటి డిసిషన్స్ని 14 days లోపు పార్లమెంట్కి తెలియపరచవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? క్వశ్చన్ అడుగుతున్న నాట్ కరెక్ట్ అండి. The Constitution of India does not specify the number of members of Union Public Service Commission, while it specifies the number in case of the Supreme Court judges. This is correct statement. And second one, as nearly as may be, 1/2 of the members of UPSC must have held office for at least 10 years, either the Government of India or under Government of State, prior to their joining the commission. Yes, B also correct. C, on ceasing to hold office,
a member of the UPSC other than the chairman is eligible for appointment as the chairman of a state public service commission. Yes, it is also correct statement. Last statement, before creation of a new group A post under central government, a clearance from the Union Public Service Commission is required. No అండి, it is incorrect. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసామండి. ఇది ఒక కొత్త పోస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి యూపీఎస్సీని కన్సల్ట్ కావాల్సిన పని లేదు, అలానే యూపీఎస్సీ పర్మిషన్ అవసరం లేదండి. అది గవర్నమెంట్ డిసిషన్, గవర్నమెంట్ ఓన్గా తీసుకుంటుంది. సో ఆన్సర్ ఈజ్ డి. క్వశ్చన్ నెంబర్ 21. Which of the following does not concern the Union Public Service Commission? Recruitment, disciplinary matters, classification of services and promotions. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్. అంటే యూపీఎస్సీ అనేటువంటిది ఈ ఉన్నటువంటి జాబ్స్ అంటే ఏది గ్రూప్ ఏ క్యాడర్, ఏది గ్రూప్ బి క్యాడర్, ఏది ఆల్ ఇండియా సర్వీస్, ఇలా సర్వీసెస్ని క్లాసిఫై చేసేటువంటి పవర్ యూపీఎస్సీకి లేదండి, అది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. క్వశ్చన్ నెంబర్ 22. Which is vested with the power to make regulations as to conditions of the service of members and staff of the Union Public Service Commission? Again, it is also a direct question. Option A, the President of India. Next, question number 23. How can functions of Union Public Service Commission be extended in respect of services of Union and also in respect of services of any local authority or other body or corporate constituted by law or of any public institution? అంటే యూపీఎస్సీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, పవర్స్ అనేటువంటి వాటిని ఎక్స్టెండ్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉన్నది? ఆల్రెడీ మనం చూసామండి, ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ అండి. బై రెజల్యూషన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, బై ద ప్రెసిడెంట్, బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, బై ద యూనియన్ హోమ్ మినిస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, by an act of parliament. Question number 24. In term of constitutional status, the UPSC is, again simple question, direct question andi, advisory body, grievance redressal body, a body in charge of recruitment, a body which supervises training of civil services. Correct answer is an advisory body. Question number 24, answer is option A. Question number 25. In which of the following does UPSC advises the government of India? అంటే ఈ కింద చెప్పబడినటువంటి వాటిలో యూపీఎస్సీ ఏ ఏ అంశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ చేస్తుంది? ఆన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద సివిల్ సర్వీసెస్. ఎస్, కరెక్ట్ వన్. 2. On the principles to be followed in making appointments to the civil services. Yes. 3rd one, on disciplinary matters in respect of persons. Yes, correct one. 4th one, on seniority cases when referred to it. Yes, 4th one is also correct. Correct answer is D. 1, 2, 3, 4 all. Question number 26. Consider the following statements regarding Article 312 of the Indian Constitution. It is very important question andi. Chuddam. What is Article 312 andi? Creation of new All India Services by the Rajya Sabha. 312 ఆర్టికల్ దేని గురించి చెప్తుందండి? కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ ని క్రియేట్ చేసేటువంటి పవర్ రాజ్యసభకు ఉన్నది అని చెప్తుంది. చూద్దాం. It empowers the president to create all India services. Incorrect statement. It is not the president, it is the parliament. It aims to ensure uniformity and efficiency in administration across India. Correct statement. It ensures procedural safeguards for government servant against arbitrary dismissal. It is also incorrect andi. ఆర్బిట్రరీ డిస్మిసల్ అనేటువంటి దీనిలో లేదండి. ఆర్టికల్ 311లో ఉందండి. ఎవరైనా కూడా ఒక ఆఫీసర్ అనేటువంటి వారు ఆర్బిట్రరీగా రిమూవ్ కాబడితే వారికి సెక్యూరిటీ సేఫ్టీ అనేటువంటిది ఆర్టికల్ 311లో ఇవ్వబడింది, బట్ నాట్ 312. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, దట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 27. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ హోల్డ్ ఆఫీస్ ఫర్. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? 6 years ఆర్ 65 years.
So correct answer is option C, 6 years or 65 years, whichever is earlier. Question number 28. Consider the following statements regarding Article 309. Statement 1. Article 309 empowers both the President and Legislature to regulate the recruitment and the conditions of services of persons appointed to public services and posts. Correct statement. Number 2. Rules made under Article 309 by the President or Governor must be consistent with the laws made by the Parliament or State Legislature. Yes, 2 statements are correct, so answer is C. Question number 29. Statement 1. Right to reasonable opportunity to defend oneself. 2. Protection against dismissal or removal without a fair hearing. 3. Immunity from transfer and suspension. D. Grounds on which a public servant can be dismissed, removed or reduced in rank. Question చూడండి ఇక్కడ, which of the above are safeguards provided under Article 311. 311 అనేటువంటిది దేని గురించి చెప్తూ ఉంటుందండి, మనకి వాళ్ళకున్నటువంటి సేఫ్ గార్డ్స్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ సి అండి. 1, 2 and 4 అనేటువంటిది. 3 అనేటువంటిది ఉండదండి. ఇమ్యూనిటీ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ అండ్ సస్పెన్షన్ ఇదనేటువంటిది 311కి రిలేటెడ్ కాదు, సో ఆన్సర్ ఈజ్ సి. Question number 30. Consider the following statement regarding the powers of the President in relation to Union Public Service Commission. చూద్దామండి. Statement 1. The President can appoint one of the members of UPSC an acting chairman in case of vacancy. Yes, correct one. Second, the President can remove the chairman or members at their discretion without any enquiry. It is incorrect. బికాస్ ప్రెసిడెంట్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ తోటి వీళ్ళని తీసేయలేనండి, వీరిని సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాతే తీసేయగలరు. సో సెకండ్ ఈజ్ ఇన్కరెక్ట్. థర్డ్ వన్, ఇన్ కేస్ ఆఫ్ మిస్బిహేవియర్ రిమూవల్ ఆఫ్ ద చైర్మన్ ఆర్ మెంబర్స్ రిక్వైర్ అన్ ఎంక్వైరీ బై ద సుప్రీం కోర్ట్ అండ్ కన్ఫర్మేషన్. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 3 are correct and so answer is option B. Question number 31. Which of the following matters does the UPSC advises on? కొంచెం జాగ్రత్తగా చూడాలండి. Which of the following matters UPSC advises? దేని మీద అడ్వైజ్ చేస్తుందని చూస్తున్నప్పుడు మనకి number 1 method of recruitment, correct. Principles for appointment and promotion, correct. Matters related to compulsory retirement, correct. Sustainability assessment for civil services and suitability. Yes, it is also correct one, so answer is option D. Question number 32. Who has the authority to appoint the chairman and the members of Union Public Service Commission? Answer is B, the President of India. 33. Consider the following statements regarding the functions of Union Public Service Commission. Number 1. UPSC conducts examinations for appointments to all India services and central services only. Term only అన్నారండి, సో దట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. యూపీఎస్సి ఆల్ ఇండియా సర్వీసెస్ కి మాత్రమే కాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. స్టేట్మెంట్ 2. యూపీఎస్సి ఈజ్ కన్సల్టెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్ అగెన్స్ట్ సివిల్ సర్వెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Second statement is correct, so B is the correct answer. Question number 34. Which legislative act first envisioned the creation of Joint Public Service Commission for multiple provinces? Important question. ఇక్కడ అడుగుతుంది దేని గురించి అండి? జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 changed Central Public Service Commission as a Federal Public Service Commission and granted State Public Service Commissions to the states and granted permission for the establishment of Joint State Public Service Commission, that is under article, that is Act of 1935. Next, question number 35. With reference to the independence of UPSC, consider the following statements.
ఈ క్వశ్చన్ దేని మీద అడిగారంటే మనకి యూపీఎస్సీ యొక్క ఇండిపెండెన్సీ సిస్టమ్ మీద అడగడం జరుగుతుంది. అదేంటో చూద్దాం. The UPSC operates under the direct control of Prime Minister's office. It is incorrect statement అండి. యూపీఎస్సీ అనేటువంటిది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేయదండి, అలానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంట్రోల్లో కూడా ఉండదు. ఇది ఇండిపెండెంట్ న్యూట్రల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. స్టేట్మెంట్ 2, the expenses of chairman and members of the UPSC charged on the consolidated fund of India. Yes, second statement is correct, so that answer is B, only 2. Which of the following conditions can lead to the removal of the chairman or members of the Union Public Service Commission? ఈ క్వశ్చన్ మనకి రిమూవల్ మీద అడిగారండి, చూద్దాం. ఇన్సాల్వెన్సీ, ఎస్ కరెక్ట్. ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద టర్మ్, ఎస్ కరెక్ట్. బీయింగ్ డీమ్డ్ అన్ఫిట్ డ్యూ టు మెంటల్ ఇష్యూస్, ఎస్ కరెక్ట్. మిస్బిహేవియర్, 4 కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఈజ్ డి. Question number 37. Consider the following statements regarding the composition of State Public Service Commission. ఈ క్వశ్చన్ మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద అడిగారండి. ఇప్పటి వరకు కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసాము, ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొంచెం కేర్ఫుల్ గా చూద్దామండి. స్టేట్మెంట్ 1, the chairman and other members of State Public Service Commission are appointed by the president. It is incorrect statement అండి. They are not appointed by the president, they are appointed by the governor but removed by the president. Second, at least half of the members of State Public Service Commission must have at least 10 years of experience in government services. Correct statement. Third, the strength of the State Public Service Commission is determined by the President of India. No, it is also incorrect. It is determined by the governor of the state. క్వశ్చన్ ఎలా అడిగారండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారండి. ఏవేవి ఇన్కరెక్ట్? 1 and 3 అనేటువంటివి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, సో దట్ ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండిపెండెన్సీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. స్టేట్మెంట్ 1, the conditions of services for the chairman and members of the State Public Service Commission are set by the state legislature. No andi, they are set by the governor. Second one, the chairman and the members can only be removed by the governor. This is also incorrect, removed by the president. Third one, the State Public Service Commission is an independent constitutional body. Yes, third statement is correct. So that option C and 8 is correct and only 3. Question number 39. Consider the following statements. Statement 1. UPSC presents an annual report on its performance to the Parliament of India. It is incorrect statement. It is not to the Parliament, it is to the President of India. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని పార్లమెంట్లో పెడతారండి. యూపీఎస్సీ అనేటువంటిది తన యొక్క యాన్యువల్ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి ఇస్తుంది, ప్రెసిడెంట్ గారు దాన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేస్తారు. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఎవరికి ఇస్తుంది? స్టేట్ గవర్నర్కి ఇస్తుంది. అప్పుడు గవర్నర్ గారు దాన్ని స్టేట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తారు. Statement 2. Business Advisory Committee must approve any non-accepted advice from the UPSC. This is also incorrect statement andi. Option D అనేటువంటిది the correct, neither 1 nor 2. Question number 40. Which of the following is a key difference between UPSC and the State Public Service Commission in terms of their appointment and removal process? కొంచెం lengthy question అని జాగ్రత్తగా చూడండి. Option A, UPSC members are appointed by Prime Minister while state members are appointed by Chief Minister. It is incorrect statement. UPSC members can be removed by the President while state members can be removed by the Governor. జాగ్రత్త చూడండి. UPSC member removed by the President అంటారండి, అలానే State Public Service Commission members removed by the Governor అంటున్నాడు. It is also incorrect. Both are removed by the President. C. UPSC members are appointed by the President while State Public Service Commission members are appointed by the Governor. C అనేటువంటిది correct statement. D. UPSC members are removed by the Parliament. No andi, it is incorrect statement. So option C అనేటువంటిది correct. Question number 41. Consider the following statements. The Constitution provides for the establishment of Public Service Commission. Option A, for union. B, for each state.
C means third one, common for union territories. Fourth, common for 2 or more states. 1 correct, 2 correct, 4 correct. So that answer is 1, 2, 4 అనేటువంటిది. యూనియన్ టెరిటరీస్ కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది ఉండదండి. అవి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 42, the number of members of joint state public service commission and their conditions of services are determined by whom? Correct answer is option D, the President of India. Question number 43, which of the following functions does not require consultation with the State Public Service Commission as per provisions of the Constitution of India? So చూద్దాం. A, methods of recruitment to civil service and posts. This is correct statement. D, ఇక్కడ అడిగినటువంటి స్టేట్మెంట్ do not require అంటున్నారండి. B అనేటువంటిది principles to be followed in making appointments to civil services. Yes, second one also correct statement. Third, the manner which any provision may be made for the reservation of appointments or posts in favor of any backward classes. No అండి, రిజర్వేషన్ కి సంబంధించి యూపీఎస్సీ రూల్ అనేటువంటిది ఏమీ ఉండదు, అది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. సో అడిగినటువంటిది డస్ నాట్ రిక్వైర్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ అండి. అలానే డి కూడా చూద్దాం. ఎనీ క్లెయిమ్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ ఎ పెన్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంజూరీస్ సఫర్డ్ బై ఎ పర్సన్ వైల్ సర్వింగ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎ సివిల్ కెపాసిటీ, ఎస్ దే హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ద పెన్షన్. సో ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి అనేటువంటిది కరెక్ట్ అండి. సో ఆన్సర్ అనేటువంటిది నాట్ రిక్వైర్డ్ అడిగాడు కాబట్టి సి. క్వశ్చన్ నెంబర్ 44, which one of the following statements is correct? The UPSC may agree to serve all or any of the needs of the state. ఎప్పుడు సర్వ్ చేస్తుందో చూద్దాం. On request by the governor of the state, on request by the governor of the state subject to approval of the President of India. Yes, B అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 45, the State Public Service Commission is consulted on all matters related to methods of recruitment to civil services and for civil posts in the state. Next statement 2 అనేటువంటిది all disciplinary matters affecting a person in service under the state. సో బోత్ అనేటువంటివి కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 45 ఆన్సర్ అనేటువంటిది బి, బోత్ 1 and 2. క్వశ్చన్ నెంబర్ 46, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ మెంబర్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై. స్టేట్మెంట్ 1, గవర్నర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్. నెక్స్ట్ ప్రెసిడెంట్, ఇక్కడ చూడండి గవర్నర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. గవర్నర్ రిమూవ్ చేయలేడండి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ని గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ గారు రిమూవ్ చేస్తారండి. సో 1 ఈజ్ ఇన్కరెక్ట్. సెకండ్, ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే ఏలో 1 ఉందండి, సిలో 1 ఉంది. ఈ రెండు ఎలిమినేట్ అయినట్టే, మిగతావి చూద్దాం. ప్రెసిడెంట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హిజ్ ఇన్ఫర్మిటీ ఆఫ్ బాడీ ఆర్ మైండ్. ఎస్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. థర్డ్ వన్, governor when such member becomes insolvent, incorrect statement. Next one, president on the grounds of misbehavior after receiving report of Supreme Court after due enquiry. Yes, correct statement andi. Even correct andi. Second and fourth statements are correct, so that option B అనేటువంటిది correct. Question number 47, when the report of the State Public Service Commission is accepted, the reasons for such non-acceptance are to be laid before which of the following? Option A, Parliament. B, President. C, the State Legislature. D, Cabinet Committee. Answer is C, the State Legislature. Question number 48, which of the following determines the salaries, allowances and other service conditions of State Public Service Commission members? Option A, the Governor. Question number 49, a member of the State Public Service Commission can be removed on the grounds of misbehavior only after an inquiry has been held by. Option A, Joint Parliamentary Committee. No, the Supreme Court of India. Yes, correct. Question number 49, B is the correct answer.
Question number 50. A joint public service commission for 2 or more states can be established by the concerned states, an act of the parliament, the Union Public Service Commission, the Government of India. Correct answer is option B, an act of the parliament. So that joint public service commission is not a constitutional body, it is a statutory body. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. బట్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇది స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే చట్టబద్ధమైన సంస్థ. క్వశ్చన్ నెంబర్ 51. The Joint Public Service Commission submits its annual report to which of the following? Option A, Parliament. No. B, President. No. C, State Legislature. No. ఆన్సర్ డి అనేటువంటిది కరెక్ట్ అండి, గవర్నర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్. అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది దాని యొక్క రిపోర్ట్ అనేటువంటిది ఆ రెండు స్టేట్స్ అంటే ఎన్ని స్టేట్స్కి అయితే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్నదో అన్ని రాష్ట్రాల గవర్నర్లకి ఆ రిపోర్ట్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ అండ్ ప్రమోట్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.